దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా దుష్ట హృదయము. బైబిల్ సెలవిస్తుంది, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక గురించి మనం అధ్యయనం చేసినప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు కానీ లేదా ఒక యూదుడు కానీ రాసి ఉన్నాడని గ్రంథకర్తల యొక్క అభిప్రాయం మరియు ఉద్దేశం. అయితే ఈ పత్రిక రాయడానికి గల ఉద్దేశం ఏంటి అని అంటే, యూదులు వారు అర్పిస్తున్నటువంటి బలి అర్పణ వలన పాపక్షమాపణ పోదు, కేవలం యేసుక్రీస్తు రక్తం వలననే పాప విమోచన పాప క్షమాపణ కలుగునని చాలా స్పష్టంగా గ్రంథకర్త తెలియజేయడము జరిగింది. అయితే ఈ 3వ అధ్యాయము 12వ వచనంలో విశ్వాసం గురించి జ్ఞాపకం చేస్తాడు. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం. ఎలాంటి హృదయం అంట? విశ్వాసము లేని దుష్ట హృదయం. ఒకవేళ మీలో ఎవరియందైనా ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. దుష్ట హృదయం అనగా సాతాను హృదయం, దయ్యపు హృదయం, అపవాది హృదయం. ఎవరియందైనా ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అలా ఉంటే జాగ్రత్త, నువ్వు తప్పిపోతావు, చెడిపోతావు. సహోదరులారా, దేవుడు ప్రేమపూర్వకంగా చెప్తున్నాడు, సహోదరులారా, సహోదరిలారా, మీ హృదయంలో దుష్ట హృదయం ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఒకరోజు శుక్రవారం దాదాపుగా 20-30 మంది ప్రార్థనలో నిమగ్నమై ఉన్నప్పుడు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు మందిరంలో. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వ్యక్తి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ అందరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేసినాడో తెలుసా? ప్రార్థించేవాడుగా నటించి పక్కన ఉన్నటువంటి ఒక మొబైల్ దొంగతనం చేసి వెళ్ళిపోయినాడు. మరలా మరుసటి రోజు ఆ విషయాన్ని కనుక్కొని వెంటనే ఎవరి మొబైల్ అయితే పోగొట్టుకున్నారో ఆ మొబైల్ మరలా దక్కించుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, దుష్ట హృదయం ఉంటేనే దొంగతనం చేయాలనిపిస్తుంది. మంచి హృదయం ఉంటే దొంగతనం చేయాలని ఎందుకు అనిపించదు. ఎవని ఎందైనా ఉందేమో ఏ విషయంలోనైనా అపవాదికి సంబంధించినటువంటి అపవిత్రమైనటువంటి క్రియలు ఏదైనా కానీ, దుష్ట హృదయం, వ్యభిచారమైన, దొంగతనమైన, హత్యలైన, మానభంగాలైన ఒకవేళ నీ హృదయంలో ఉందేమో పరిశీలన చేసుకో. ప్రభు నిన్ను వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఒకరోజు దేవుడు వాటిని బట్టి నిన్ను తీర్పులోనికి నడిపిస్తాడు, కఠినమైన తీర్పులోనికి నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సహోదరులారా, దేవుని విడిచిపోయేటువంటి విశ్వాసం మీలో ఉందేమో, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉందేమో పరిశీలన చేసుకోండి. బైబిల్ సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోర వ్యాధి కలిగినది. హృదయం చాలా డేంజర్. అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేం, పరిస్థితులను బట్టి మారిపోతుంటుంది. అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకో, హృదయాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ హృదయం ఎంత ఘోరమైనా, ఎంత పాపమైనా, ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా, ఎంత అవమాన స్థితిలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే అని లేఖనం చెప్పుచున్నది. ఒకవేళ నీ హృదయం గాయపడిందేమో, ప్రభు స్వస్థపరుస్తాడు. ప్రభు దగ్గర ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు ఆశీర్వదిస్తాడు.